హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇప్పుడైతే మేము నాగల్పాడు టెంపుల్లో ఉన్నాం. ఇది పెద్దనందిపాడు పక్కన ఉండిద్ది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడనమాట. నేను నిన్న చెప్పాను కదా, నిన్న సండే అని నిన్న మోపిదేవి టెంపుల్కి వెళ్ళాను కదా. ఈరోజు అంటే మేము ఎవ్రీ ఇయర్ నాగల్పాడు టెంపుల్కి వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకుంటామని మొక్కున్నాము. సో అలాగే ఇప్పుడు మేము వచ్చామన్నమాట. ఈరోజు హాలిడే పెట్టి స్కూల్కి. అండ్ ఇదైతే టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. లోపల నాగమై పుట్ట కూడా ఉండిద్ది. లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దీని పక్కన దీని పక్కన వినాయకుడి టెంపుల్ ఉండిద్ది. చూడండి, ఇది వినాయకుడిది టెంపుల్, ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. రౌండ్గా ఉండిద్ది. ఇక్కడ వినాయకుడు ఉంటాడు. దీని వెనకాల అయితే అంటే ఇక్కడ నార్మల్గా వారు పోసుకున్నారు, అందుకని తడిగా ఉన్నాయి. అటు తడిగా ఉంది, అందుకని నేను వస్తున్నా. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండిద్ది. ఇది రీసెంట్గా కట్టారు మళ్ళీ కొత్తగా. లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈరోజు డోర్స్ ఓపెన్ చేయలేదు, లాక్ వేసేసారు. అండ్ పక్కనే ఇంకొక చిన్నది ఉండిద్ది, చిన్న విగ్రహం ఉండిద్ది ఇక్కడ పక్కన. చూడండి, చిన్న విగ్రహం అండి ఇది. ఇక్కడ పక్కన హోమం చేసుకుంటాకి ఉండిద్ది. దీని పక్కన హోమం చేసుకుంటారు. ఇది హోమం చేసుకునే ప్లేస్. అక్కడ ఏంటంటే అక్కడ చెవులు కుట్టించుకుంటాం కానీ అలా చేస్తారు. నాకు చెవులు కుట్టించింది ఇక్కడే. అండ్ నెక్స్ట్ అదేమో పొంగల్ పెట్టే ప్లేసు. అటు సైడ్ ఉండేది షెడ్ కింద ఉంది. ఇక్కడేమో ఇది వేప చెట్టు ప్లస్ రావి చెట్టు రెండు ఉన్నాయి ఇక్కడ ముడుపు కడతారు కోరికలు తీర్చుకుంటాం కోసం. పూజలు కూడా చేస్తారనుకో. అండ్ నెక్స్ట్ ఇదైతే పొంగల్ పెట్టుకునే ప్లేసు. చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ చాలా బాగుంటాడు దేవుడు. ఇక్కడ లోపలే చేసుకుంటారనమాట, పొంగల్ పెట్టుకుంటాం అలాగా. ఇక్కడ చాలా ఉంటాయి స్టవ్లు పొంగల్ పెట్టుకుంటాకి. అండ్ నెక్స్ట్ మనము వనభోజనాలు అలా చేసుకొని పొంగల్ పెట్టుకొని ఇలా చేయడానికి ఇక్కడ. మీకు ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ గాయ్స్.